మనమే ఆసియా హాకీ ఛాంపియన్స్ టైటిల్ నిలబెట్టుకున్న భారత మహిళా జట్టు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 1-0తో చైనాపై విజయం. జట్టులోని సభ్యులకు 10 లక్షల చొప్పున నజరానా ప్రకటించిన బీహార్ సీఎం నితీశ్ కుమార్. ఏ లక్ష్యంతోనైనా బరిలోకి దిగారో ఆ లక్ష్యాన్ని పూర్తి చేశారు భారత మహిళా జట్టు క్రీడాకారిణులు. సొంతగడ్డపై సాధికారిక ఆటతీరుతో అలరించి మూడోసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఛాంపియన్స్గా నిలిచారు. బుధవారం ముగిసిన ఈ టోర్నీలో సలీమా టెటా నాయకత్వంలోని భారత జట్టు ఛాంపియన్గా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్ రజత పతకం విజేత చైనాతో నువ్వా నేనా అన్నట్టు సాగిన అంతిమ సమరంలో పూర్తి సంయమనంతో ఆడిన భారత్ ఏకైక గోల్తో పైచేయి సాధించింది. లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ బెర్త్ లక్ష్యంగా ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించిన భారత మహిళా హాకీ జట్టు ఆ దిశగా విజయవంతంగా అడుగులు వేసింది. ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ఫలితాలు అందుకోలేకపోయినా భారత జట్టు స్వదేశంలో జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం అదరగొట్టే ప్రదర్శనతో మెరిపించింది. బుధవారం ముగిసిన ఈ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత, ప్రపంచ ర్యాంకింగ్స్లో 5వ స్థానంలో ఉన్న చైనా జట్టులో జరిగిన తుది పోరులో భారత జట్టు 1-0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 31వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను దీపిక గోల్గా మలిచింది. దాంతో భారత్ ఆధిక్యంలోకి వెళ్ళింది. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న క్రమంలో భారత జట్టు మూడోసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను సొంతం చేసుకుంది. గతంలో భారత జట్టు 2016, 2023లో ఈ టైటిల్ను దక్కించుకుంది. దక్షిణ కొరియా తర్వాత వరుసగా 2 సార్లు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ నెగ్గిన రెండో జట్టుగా భారత్ గుర్తింపు పొందింది. జపాన్ జట్టుకు 3వ స్థానం లభించింది. కాంస్య పతకం మ్యాచ్లో జపాన్ 4-1తో మలేషియాపై గెలిచింది. లీడ్ దశలో ఆడిన 5 మ్యాచ్ల్లో గెలిచి సెమీఫైనల్లో విజయం సాధించిన టైటిల్ పోరుకు చేరుకున్న భారత జట్టు ఈ కీలక సమయంలో సమిష్టిగా రాణించింది. లీగ్ దశలో భారత్కు గట్టి పోటీనివ్వలేకపోయిన చైనా జట్టు తుది పోరులో మాత్రం మెరుగ్గా ఆడింది. అవకాశం దొరికినప్పుడల్లా 2 జట్లు గోల్ పోస్ట్ వైపుకు దూసుకెళ్లాయి. అయితే అప్రమత్తంగా ఉన్న డిఫెండర్లు వాటిని వమ్ముచేశారు. ఫలితంగా తొలి 2 క్వార్టర్స్ ముగిసేసరికి ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. 3వ క్వార్టర్లో భారత జట్టు తమ వ్యూహం మార్చింది. ఆ వెంటనే భారత్కు 5వ పెనాల్టీ కార్నర్ లభించింది. ఈ అవకాశాన్ని భారత్ వృధా చేసుకోలేదు. దీపిక రివర్స్ షాట్లో బంతిని లక్ష్యానికి చేర్చడంతో భారత్ 1-0తో ముందంజ వేసింది. ఆట 42వ నిమిషంలో భారత ఆధిక్యం 2-0కు పెరిగేది. పెనాల్టీ స్ట్రోక్ రూపంలో లభించిన సువర్ణావకాశాన్ని దీపిక వృధా చేసింది. దీపిక షాట్ను చైనా గోల్ కీపర్ నిలువరించింది. దాంతో భారత్కు నిరాశ కలిగింది. ఆధిక్యం ఒక్క గోల్ మాత్రమే ఉండడంతో భారత జట్టు అనుక్షణం జాగ్రత్త పడాల్సి వచ్చింది. స్కోర్ను సమం చేసేందుకు చైనా విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ భారత్ డిఫెన్స్ పటిష్టంగా ఉండడంతో చైనా ఆటలు సాగలేదు. చివరకు భారత జట్టు 1-0తో విజయాన్ని ఖరారు చేసుకుంది. విజేతగా నిలిచిన భారత జట్టుకు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం నగదు పురస్కారాలు ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యురాలికి 10 లక్షల చొప్పున నజరానా అందజేస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు. హెడ్ కోచ్ హరేంద్ర సింగ్కు 10 లక్షలు, ఇతర సహాయ సిబ్బందికి 5 లక్షల చొప్పున అందజేస్తామన్నారు. ఈ టోర్నీలో భారత క్రీడాకారిణి దీపిక 7 మ్యాచ్లు ఆడి 11 గోల్స్తో టాప్ స్కోరర్గా నిలిచింది. ఈ టోర్నీలో నమోదైన మొత్తం గోల్స్ 9. ఈ టోర్నీలో భారత్ నుంచి ఏకంగా 9 మంది క్రీడాకారిణులు దీపిక, సంగీత, ప్రీతి దుబే, నవీన్ కౌర్, లాలా రెమ్సియామి, మనీషా చౌహాన్, బ్యూటీ డుండుంగ్, సలీం టెటే, ఉదిత గోల్స్ చేశారు. ఈ టోర్నీలో భారత జట్టు చేసిన గోల్స్ ప్రత్యర్థి జట్లకు కేవలం 2 గోల్స్ సమర్పించుకుంది. చివరగా ఈ టోర్నీలో మొత్తం నమోదైన గోల్స్ 86.